హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు కూడా మరి సరికొత్త వీడియోతో మేము ముందుకు వచ్చానండి. సో ఈ వీడియోలో చూపిస్తున్న శారీ అయితే ఒక కస్టమర్ తీసుకొచ్చారు స్టిచ్చింగ్ కోసం. సో లాంగ్ టాస్ అనేది స్టిచ్ చేయమన్నారు. సో కటింగ్ అనేది ఎలా చేస్తున్నామో చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ శారీ అనమాట ఒక కస్టమర్ తీసుకొచ్చారు. సో దీన్ని నేను కట్ చేస్తున్నాను అనమాట. సో అనుకోలేదు, సడన్గా దీనికి ఒక డ్యామేజ్ ఉంది శారీకి. నేను చూడలేదు తీసుకున్నప్పుడు. సో ఇప్పుడు చూస్తే నాకు డ్యామేజ్ కనిపించింది. సో అందుకని చెప్పేసి ఈ పార్ట్ మాత్రం నేను హ్యాండ్స్ కట్ చేస్తున్నాను. బాడీ పార్ట్ కట్ చేద్దాం అనుకున్నాను, కానీ డ్యామేజ్ వల్ల హ్యాండ్స్ కట్ చేస్తున్నాను అనమాట. సో ముందు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. అయితే ఇదంతా శారీ అనమాట. శారీలో ఈ పళ్ళు పార్ట్కి కొంచెం క్లాత్ మాత్రం నేను ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను. నుంచి ఈ పార్ట్ని మనం సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మెజర్మెంట్స్ తీసుకుందాం. సో మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 12 ఇంచెస్ అనమాట. సో 12 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. 12 ఇంచెస్కి మార్క్ చేసుకొని తర్వాత మనం హ్యాండ్ షేప్ డ్రా చేసుకోవాలన్నమాట. సో ఈ లెంత్ అయితే నేను 16 పెట్టుకున్నాను. సో ఎందుకంటే ఇది కొంచెం పెద్ద సైజ్ డ్రెస్ కాబట్టి సో 16 పెట్టుకున్నా. సో ఇంకా నార్మల్ హ్యాండ్స్ కాబట్టి 3/4 హ్యాండ్స్, లేదు పఫీ హ్యాండ్స్ కావాలంటే కనుక ఇంకా క్లాత్ ఎక్కువ పెట్టుకోవచ్చు. సో నేనైతే నా జస్ట్ నార్మల్ హ్యాండ్స్ పెడుతున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి 16 ఇంచెస్ పెట్టుకున్నాను. సో ఇలా అయితే మార్క్ చేసుకున్నా. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసుకుందాం. సో హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాం. సో నెక్స్ట్ వచ్చేసి బాడీ పార్ట్ కట్ చేసుకుందాం. ఇదొక శారీకి ఇదొక షేడ్ వచ్చింది అండ్ ఇదొక షేడ్ వచ్చింది అనమాట. సో మళ్ళీ ఇటు బ్లాక్ వచ్చేసింది. సో ఇది మిడిల్ పార్ట్ కట్ చేశానంటే ఈ పార్ట్ కొంచెం సపరేట్ అయిపోయింది. సో రెండింటికి అతుకు పడిద్ది అనమాట. సో అలా ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా నేను దీన్ని ఏం కట్ చేయలేదు. సో ఇది బాటమ్ పార్ట్లోకి వెళ్ళిపోయింది. కట్ చేసుకుందామండి. సో బాడీ పార్ట్కి వచ్చేసి టోటల్ మనకి 15 ఇంచెస్ తీసుకుంటాం. 15 ఇంచెస్ అనమాట. సో 15 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. నెక్స్ట్ బాడీ సైజ్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. సో పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి నెక్ పార్ట్ నుంచి 6 పాయింట్స్ దగ్గర మార్క్ చేసుకోండి. 1 ఇంచ్ అటు మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మన షోల్డర్ దగ్గర నుంచి మన రన్ కట్ చేసుకోవడానికి ఇక్కడ 6 ఇంచెస్కి మార్క్ చేసుకోండి. సో జస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఇలా షేప్ గీసుకోండి 1 ఇంచ్ పెట్టుకొని. నెక్స్ట్ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోండి. ఇలాగ ఇక్కడ ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి, నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో మనం ఎలా డ్రా చేసుకున్నామో సరే కట్ చేసుకున్నాం కదండి. సో మనకి బాడీ పార్ట్ అయితే ఇలా ఉండిద్ది అనమాట. సో అదేమో బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. బాడీ పార్ట్స్ ఇలా కట్ చేసుకోవాలి. సో శారీలో మనం ఏ పార్ట్ అయితే బాడీ పార్ట్ కట్ చేయాలనుకుంటున్నామో సో ఆ బాడీ పార్ట్ని ఇలాగా 4 ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట. సో 4 ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత దానిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ పార్ట్ని పెట్టి సో ముందు నీట్గా ఎలా అయితే పెట్టుకున్నామో సో అలా నీట్గా కట్ చేసుకోవాలన్నమాట. సో చుట్టూరు సేమ్ ఎలా ఉందో అలా కట్ చేసుకోవాలి. సో బాడీ పార్ట్ అంటే లైనింగ్ పార్ట్ కన్నా మనం తీసుకున్న శారీ పార్ట్ అనేది కొంచెం ఎక్స్ట్రా కట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఖర్చుంచే విధంగా కట్ చేసుకోవాలి. సో మనకి బాడీ పార్ట్ అయితే కట్ చేసుకున్నాం అనమాట. సో నెక్ అనేది మనం ఎలా కట్ చేసుకోవాలి అంటే మనకు నచ్చింది సపరేట్ చేసుకోవాలన్నమాట. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ రెండు కూడా సపరేట్ చేసుకొని మనకు నచ్చిన విధంగా బాడీ పార్ట్స్ అనేవి నెక్ అనేది నీట్గా కట్ చేసుకోవాలి. నీట్గా డ్రా చేసుకొని బాడీ పార్ట్ ఇలా ఉంది కాబట్టి సో దీనికి నెక్ అనేది ఎలా డ్రా చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. సో నేనైతే జస్ట్ నార్మల్ ప్లెయిన్ రౌండ్ మ్యాట్ పెట్టేస్తున్నాను రెండింటికి కూడా. సో దీనికేమో జస్ట్ రౌండ్ పెట్టేస్తున్నాను, దానికి కూడా కొంచెం డీప్ పెట్టి థ్రెడ్స్ పెడతాను అనమాట. సో రెండింటికి సేమ్ నార్మల్ రౌండ్ నెక్ అనమాట. అందుకని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో చూపించట్లేదు. సో కట్ చేసిన తర్వాత ఎలా ఉందని చూపిస్తాను. ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఏంటి ఇది బ్యాక్ పార్ట్.
ఈక్వల్గా తీసుకోవాలి. సో ఇదొక లేయరు, ఇదొక లేయర్ అవుతుంది కదా. ఈ రెండింటిని కూడా జాయిన్ చేసాను. సో మొత్తం 4 లేయర్స్ అవుతాయి. ఈ 4 లేయర్స్ని కూడా నా రైట్ హ్యాండ్, ఇది నా లెఫ్ట్ హ్యాండ్. సో నా రైట్ హ్యాండ్ ఉన్నది లెఫ్ట్ హ్యాండ్కి క్రాస్ అవుతుంది అనమాట. సో ఇలా వేయడం వల్ల మనకి బాటమ్ పార్ట్ అనేది రౌండ్గా వచ్చేది అనమాట. సో నేను ఇది వేసిన తర్వాత క్లియర్గా చూపిస్తాను. సో నా రైట్ హ్యాండ్లో ఉన్నదని ఇలా క్రాస్ వేస్తున్నాను. సమోసా టైప్ అంటారు కదా. సో సో ఫోల్డింగ్ ఇలా వచ్చింది అనమాట. అంటే ఈ 4 క్రాస్ మడతేసాం అనమాట. సో క్రాస్ వేయడం వల్ల ఇలా వచ్చింది. సో మనం మార్క్ చేసుకోవాలి, మనకి ఎంత లెంత్ కావాలనేది ఇక్కడ మార్క్ చేసుకుంటే ఆ మార్క్ని మనం కట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చి 33 ఇంచెస్ అనమాట. అంటే నేను మొత్తం 35 ఇంచెస్ పెడుతున్నాను. సో మొత్తం అంటే ఇక్కడ 4 ఇంచెస్ తీసేసుకోవాలి. సో 4 ఇంచెస్ తీసుకున్న తర్వాత ఈ 4 ఇంచెస్ నుంచి ఇది 33 ఇంచెస్ పెట్టుకోవాలి. సో నేను మీకు మార్క్ చేసిన తర్వాత చూపిస్తాను. సో ఇది బాటమ్ పార్ట్ అనమాట. ఇది ఒక సైడ్ పార్ట్ అనమాట. సో ఇంకో పార్ట్ సేమ్ ఇలానే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి, స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇష్క్ యూ ఆల్.